నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను సుధా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ఫైళ్ల వేగాన్ని పెంచి ప్రజలకు మంచి సేవలు అందించండి సచివాలయంలో మంత్రులు అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ లలితాపీఠంలో శాస్త్రోక్తంగా లలితా కామేశ్వరుల కళ్యాణోత్సవాలు పెద్ద ఎత్తున హాజరైన భక్తజనం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కార్తీక్ 2 సినిమా ప్రాజెక్టులు రానున్నాయని వెల్లడి మన్యం బంద్ కు సంఘీభావంగా అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన గిరిజన చట్టాలను కాలరాస్తే సహించమని ఆదివాసీ గిరిజన సంఘాల నేతలు హెచ్చరిక ప్రజా సమస్యలు పరిష్కరిస్తేనే మంచి ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు అందుకు ఫైళ్ల వేగాన్ని పెంచాలని ఆయన అధికారులను ఆదేశించారు సచివాలయంలో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడారు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు కార్యదర్శులు సదస్సు నిర్వహించారు ఇందులో భాగంగా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యదర్శి హిమాం శుక్లా ప్రెజెంటేషన్ ఇచ్చారు దీనిపైన ముఖ్యమంత్రి స్పందించారు ప్రభుత్వంలో కొంతమంది అధికారులు సిబ్బంది ప్రజలతో ప్రవర్తించే తీరు వల్ల చెడ్డ పేరు వస్తుందన్నారు పింఛన్లు పంపిణీకి 2 రోజుల సమయం పెట్టుకున్నామని అయితే కొంతమంది లబ్ధిదారులతో దురుసుగా ప్రవర్తించడం దబాయించడం లాంటి ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని తెలిపారు వాటి వల్ల ప్రజల్లో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందన్నారు ముందు ప్రవర్తనలో మార్పు రావాలని సూచించారు గిరిజనుల హక్కులను కాపాడుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు 93% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఇక్కడుండే ఆల్ ఆఫ్ us ఇంక్లూడింగ్ సెక్రటరీస్ గడిచిన 5 సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అందుకనే టోటల్గా రిజెక్ట్ చేసి మళ్ళీ ఒక న్యూ హోప్స్ పెట్టుకొని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు కన్సీవ్ చేస్తారు స్టేట్ గవర్నమెంట్ మన ప్రోగ్రామ్స్ చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనుసంధానం చేసుకుంటాం దగ్గర 90 సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే టోటల్గా అన్నీ కూడా డిఫంక్ట్ అయిపోయాయి ఫండ్స్ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు వీటన్నింటిపైన మనం ఒక 7 వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేశాం పబ్లిక్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకసారి పనిష్ చేశాం మీరు వచ్చారు మొత్తం సరిచేస్తారనే ఉద్దేశంతో మీకు మ్యాండేట్ ఇచ్చామనే అభిప్రాయంతో ఉంటారు అది ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అందుకే మనం 8 months నుంచి దగ్గర ఆల్మోస్ట్ ఆల్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అని సెట్ చేశాం ఇంకొక పక్కన అడ్మినిస్ట్రేషన్ కూడా ట్రాక్లో పెట్టడానికి ప్రయత్నం చేశాం రైట్ మ్యాన్ని రైట్ పొజిషన్లో పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నాం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకొని చాలా క్లారిటీ ఇచ్చాం ఈరోజు మనం ఇవి చేస్తూనే షార్ట్ టర్మ్లో ఏం చేయాలని అవన్నీ కూడా సెట్ చేసి లాంగ్ టర్మ్ 2047 స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కూడా డాక్యుమెంట్ తయారు చేశాం మీ అందరి భాగస్వామ్యంతో వికసిత్ భారత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేశారు మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేశాం వికసిత్ భారత్లో చాలా స్పష్టంగా ఏమేం చేయబోతాం వాళ్ళు చెప్పారు మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో మనం క్లారిటీ ఇచ్చాం అయితే ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రిసోర్స్ అని మొబిలైజ్ చేసి 15% మన ఎకానమీ సస్టైన్ కావాలి అంటే తిరిగి చేసిన డెట్ రీపే చేసి మళ్ళీ మనం ముందుకు పోవాలంటే 15% గ్రోత్ రేట్ ఉండాల్సిన అవసరం ఉంది ఈ 6 నెలల్లో మనం చేసిన పనుల వల్ల మీరు చూస్తే 8 నెలల్లో 12.94% గ్రోత్ రేట్ వచ్చింది అంటే ఇది అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అదే సమయంలో జరిగిన డిస్ట్రక్షన్ వల్ల ఇంకా రెవెన్యూస్ పెరగడం లేదు ఈరోజు కూడా నేను చూస్తే ఒక సంవత్సరం ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ చూస్తే అన్ని స్టేట్స్ కాస్తో కూస్తో పాజిటివ్గా ఉన్నాయి
ఆంధ్రప్రదేశ్ 2.94 మైనస్, అంటే ఉండే యూనిట్ కూడా క్లోజ్ అయినాయి. దీనివల్ల ఆటోమేటిక్గా చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది. అవన్నీ కూడా ఓవర్కమ్ కావాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇంతవరకు మనం ఎఫర్ట్ పెట్టాం, ట్రాక్లో పెట్టే ప్రయత్నం చేశాం. అయితే ఇంకా స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది. వేరియస్ మోడల్స్ వచ్చాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. నీతి ఆయోగ్ మనం కూడా వచ్చినప్పుడు ఒకప్పుడు పీపీపీ మోడల్ ఉన్నాం, ఇప్పుడు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు, ఎఫ్పిఓ వచ్చింది, ఎంఎస్ఎంఈలకు డెఫినేషన్ మార్చారు. ఇవన్నీ కూడా వచ్చినప్పుడు అవన్నీ కూడా ఏ విధంగా ఎవ్రీ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉపయోగించాలనో మనం ఉపయోగించే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ మనం తీసుకోవాలి. వాళ్ళ బడ్జెట్ మొత్తం మనం స్టడీ చేయాలి. ఎంతవరకు మనం ఫండ్స్ తెచ్చుకోగలుగుతామో, మనకు అన్యాయం జరగకుండా ఉండడం ఒకటి, మీరు ప్రోయాక్టివ్గా ఉంటే బెటర్ రిసోర్సెస్ తెచ్చుకోవడం రెండోది. అన్ని గవర్నమెంట్స్ యూనిఫామ్గా పనిచేయవు. అక్కడ ఏ డిపార్ట్మెంట్ అయితే ఏ గవర్నమెంట్ సరిగా పనిచేయదో అక్కడ కానీ మీరు పనిచేసి మళ్ళా క్లెయిమ్ చేయగలిగితే, ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక 1%, 2% ఫండ్స్ మీరు తెచ్చుకోగలిగితే దట్ విల్ బి ఎ బిగ్ బూస్ట్ ఫర్ అస్. ఆల్ కార్యక్రమాలు ఇది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ నెలలో కూడా నెక్స్ట్ మంత్ మార్చి లోపల ఆల్ డిపార్ట్మెంట్స్ మీరు ఖర్చు పెట్టవలసిందే ఖర్చు పెట్టి, యూసీలు ఇవ్వాల్సింది యూసీలు ఇచ్చి, అదనంగా ఫండ్స్ రాబట్టే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాలి. అన్స్పెంట్ బ్యాలెన్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటే అవన్నీ కూడా మనం వర్కౌట్ చేసుకునే పరిస్థితి రావాలి. కేంద్రంలో కూడా అగ్రికల్చర్కు ప్రాధాన్యత ఇచ్చారు. నేను కూడా మన రాష్ట్రంలో నేను చూశాను. సచివాలయంలో జరిగిన సమీక్షలో అధికారులకు, మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో సీఎస్ విజయానంద్, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. విశాఖ లలిత పీఠంలో లలితా కామేశ్వరుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పీఠం 76వ బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించి పరవశించారు. కుర్తాలం సిద్ధేశ్వరి పీఠం విభాగం విశాఖ లలిత పీఠంలో 76వ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 4 రోజులు బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం లలిత కామేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని కమనీయంగా సాగించారు. ఈ ఉత్సవాలకు కుర్తాలం సిద్ధేశ్వరి పీఠం ఉత్తరాధికారి దత్తేశ్వరానంద భారతీ స్వామి హాజరయ్యారు. స్వామీజీ పర్యవేక్షణలో పీఠం పురోహితులు మాచువోలు రమేష్ శర్మ ఆధ్వర్యంలో కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. దివంగత ఐ సుబ్బరామనాయుడు, యశోదమ్మ కుటుంబ సభ్యులు కళ్యాణాన్ని జరిపించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం కన్నుల పండుగ సాగింది. అందంగా అలంకరించిన వేదికపై స్వామి అమ్మవార్లకు కళ్యాణం జరిపించారు. సంకల్పం, మహాగణపతి పూజ, పుణ్యహవచనం, యజ్ఞోపవేత పూజ, కన్యాదానం, మాంగళ్యధారణ తదితర కళ్యాణ కృతువులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించి పులకించారు. విశాఖ లలితాపీఠం బ్రహ్మోత్సవాలలో భాగంగా లలితా కామేశ్వరుల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించామని పురోహితులు రమేష్ శర్మ తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఉత్సవమూర్తులకే కాకుండా మూల విగ్రహానికి కళ్యాణం జరిపించడం ఈ పీఠం ప్రత్యేకత అని తెలిపారు. ఈ నెల 12వ తేదీ వరకు ప్రత్యేక పూజాధికాలు బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్నామని
భక్తులు తరలివచ్చి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు కావాలని కోరారు. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృతే భద్రాయై నీవా ప్రణదాస్మతాం. భక్త మహాశైలారా, శ్రీ లలితా కామేశ్వరుల యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా లలితాపీఠంలో శ్రీ లలితా కామేశ్వర కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా కుర్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్యులు జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో జరగడం జరిగింది. అయితే కళ్యాణ క్రతువులో భాగంగా మొట్టమొదటిగా శ్రీ స్వామివారి యొక్క అనుజ్ఞ తీసుకోవడం, దాని తర్వాత సంకల్పం, మహాగణపతి పూజ, పుణ్యాహవచన కార్యక్రమం, అనంతరం కంకణ పూజ, కంకణ ధారణ, యజ్ఞోపవీత పూజ చేసి శ్రీ కామేశ్వర స్వామి వారికి యజ్ఞోపవీత ధారణ చేయడం జరిగింది. అనంతరం శ్రీ కామేశ్వరులు ఇద్దరికి కూడా నూతన వస్త్ర బహూకరణ జరిగింది, అంటే మధువర్క ధారణ జరిగింది. అనంతరం శ్రీ కామేశ్వరుల యొక్క కళ్యాణోత్సవంలో అమ్మవారిని స్వామివారికి ఇచ్చి కన్యాదాన క్రతువును నిర్వహించారు. కన్యాదానం చాలా శ్రేష్టమైనది. ముందు 10 తరాలు, తర్వాతి 10 తరాలు, మొత్తం 21 తరాల మోక్షాన్ని పంపించేటువంటి ఏకైక సాధనం కన్యాదానం. ఆ కన్యాదానాన్ని నిన్న నిర్వహించడం జరిగింది. అనంతరం సుముహూర్తం గుడజీరక ధారణ జరిగింది. అనంతరం మాంగళ్య ధారణ, అక్షతారోపణ. దాంతోపాటు ఇక్కడ విశేషం ఏంటంటే ఉత్సవమూర్తుల కళ్యాణోత్సవంతో పాటు ఇక్కడ ఉండేటువంటి గర్భాలయంలో ఉండేటువంటి లలితా పరమేశ్వరి అమ్మవారికి కూడా నిన్న మాంగళ్య ధారణ, అక్షతారోపణ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు, గురువుల ఆశీస్సులు పొందారు. లలిత కామేశ్వరుల కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో నిర్వహణ కార్యదర్శి వేంపరాల నరసింహమూర్తి, ఏవి శ్రీధర్, మేనేజర్ కృష్ణసేన్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని హీరో కార్తిక్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయం వెలుపల ఆయనతో పలువురు అభిమానులు, భక్తులు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. రాబోయే కాలంలో 2 సినిమా ప్రాజెక్టులలో తాను నటిస్తున్నట్లు హీరో కార్తిక్ వెల్లడించారు. ఓకే సార్, మీరు రాండి సార్. ఫోన్ తీరని తీసుకురావాలని వచ్చాము. చాలా బాగా జరిగింది. తిరుపతి పైన పొరకలు కూడా వరవేళ్ళ అమ్మ అత్త మామ కలిసి పైన నల్ల దర్శనం బాబాత్యాలు అండి. ఆ తర్వాత సంతార్ 2 జరుగుతుంది. 5 రాజ్యాంగం ద్వారా పదవులకు వచ్చిన అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గిరిజన చట్టాలను కాలరాసే విధంగా చేసిన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కిముడు చిన్నంనాయుడు కోరారు. ఈ నెల 11, 12 తేదీలలో మాన్యం బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో దానికి మద్దతుగా ఎల్ఐసి సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. 48 గంటల బంద్లో గిరిజన హక్కుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమించనున్నట్లు చెప్పారు. గిరిజన చట్టాలపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ఆదివాసీ గిరిజనుల నిరుద్యోగుల కోసం వెంటనే స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఉల్లి బొంజిబాబు, గిరిజన మహిళా ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శి గీత తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం స్వయాన ఒక స్పీకర్ పదవిలో ఉన్న ఒక వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు ఈరోజు మాట్లాడడం జరిగింది. గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నిక్షేపాలని వెలికి తీయాలనే ఉద్దేశంతోనూ, లేదంటే అక్కడున్న చట్టాలని కాలరాయాలనే ఉద్దేశంతోనూ మరి మొత్తానికి తెలియదు. కానీ అక్కడున్న 1/70 చట్టం అన్నది ఆదివాసీ ప్రాంతానికి హక్కుగా ఉంది.
అది పటిష్టత కోసం అది ఉంది. అలాంటి సందర్భంలో దాన్ని వెనక్కి తీయాలని, డైల్యూట్ చేయాలన్న ఉద్దేశంతో అయ్యన్న పాత్రుడు గారు వ్యాఖ్యల్ని చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యల్ని మేమందరూ కూడాను ఆదివాసీ ఉద్యోగులు కానీ, సంఘాలు కానీ, ప్రజలు కానీ తీవ్రంగా ముక్తకంఠంతో ఖండిస్తున్నామండి. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎవరైతే ఇలాంటి బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉండి కూడాను రాజ్యాంగ వ్యతిరేక ఆలోచనలు కానీ, వ్యాఖ్యలు కానీ చేశారో వారందరినీ కూడాను స్టేట్ గవర్నమెంట్ బదలాయింపు చేయడం కానీ, బదనం చేయడం కానీ చేయాల్సిన పరిస్థితి ఉందని తెలియజేస్తూ, మరొకసారి రాజ్యాంగ హక్కుల్ని కాలరాసే పరిస్థితి వస్తే కనుక ఖచ్చితంగా అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం తరఫున మేమందరూ కూడాను ఆదివాసులందరినీ కూడా ఐక్యంపరిచి అటువంటి కార్యక్రమానికి ముందుండి ఈ రాజ్యాంగ హక్కుల్ని పట్టించుకోవడానికి మేమందరూ కూడా ముందుకు వెళ్తామని తెలియజేస్తూ, పట్నం జిల్లా గిరిజన సంఘం అధ్యక్షుల్ని ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ బంద్ ఏదైతే ఏజెన్సీ బంద్ 11, 12 తారీఖుల్లో ఏజెన్సీలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నారు. అది ప్రధానంగా 170 చట్టము సవరించాలని చెప్పినటువంటి శాసనసభాపక్ష ఈ స్పీకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతను ఒక ప్రాంతీయ సదస్సులో మాట్లాడుతూ సవరించాలని చెప్పేటటువంటి పని మధ్యకాలం చేశారు. దానిలో భాగంగానే ఆదివాసీ సమాజం అంతా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపునిచ్చింది. దాంట్లో కొన్ని రాజకీయ పక్షాలు కూడా, ప్రతిపక్షాలు కూడా ఈరోజు మద్దతు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈరోజు మేము ఏదైతే విశాఖపట్నం జిల్లాలో అనేక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి గిరిజన ఉద్యోగులుగా, ఆ కుటుంబాలుగా ఖచ్చితంగా ఈ 2 రోజులు జరిగేటటువంటి బంద్కి మా తాగుల యొక్క సంఘీభావాన్ని తెలియజేయాలని చెప్పి ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు నిరసన ప్రోగ్రాన్ని పెట్టడం అనేది జరిగింది. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇటువంటి కార్యక్రమం ప్రభుత్వం దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఒక చట్టం ఏదైతే ఉందో అది ఈరోజు దానికి వాళ్ళకి ఒక భరోసా ఇచ్చేటటువంటి చట్టాన్ని సవరించాలని చెప్పేటటువంటిది అది ప్రభుత్వ తాలూకు విధానమా లేదా అతని వ్యక్తిగత అభిప్రాయం అనేది కూడా ఈ రోజుకి చెప్పడం అనేది జరగలేదు. ఖచ్చితంగా చెప్పాలి, ప్రభుత్వం దీని మీద స్పందించాలని చెప్పి కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో రిటైర్ అయిన వారికి 9,000 పింఛన్ ఇవ్వాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఆల్ పింఛనర్ల రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కె దీనబంధు, కార్యదర్శి హుస్సేన్లు మాట్లాడారు. ఈపీఎస్ 95 పింఛన్ల సమస్యల పరిష్కరించాలని కోరుతూ చలో ఢిల్లీ కార్యక్రమానికి మద్దతుగా జిల్లా స్థాయిలో ధర్నాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కేంద్ర బడ్జెట్లో కూడా తమకు మొండి చేయి చూపారని విమర్శించారు. ఉచిత మెడికల్ సదుపాయంతో పాటు రైల్వే ఛార్జీలో 50% రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2224 రూపాయలు. ఇది ఎదుగుదల ఉండదు, డిఏ అనుసంధానం లేదు. దీంట్లో ఒకవేళ నేను డిమాండ్ అయితే నా భార్యకు వచ్చేది ఇందులో 50% మాత్రమే. దీని మీద 95లోనే ఇది ఏదైతే మొదలు పెట్టారో ఇది దీనివల్ల నష్టదాయకంగా ఉంటుందని ఆ రోజుల్లోనే ఓ పెద్ద యాజిటేషన్ అనేది జరిగింది. కానీ ప్రభుత్వం ఆ రోజున అంగీకరించలేదు. ఈ రోజు కూడా ఎటువంటి మార్పు లేదు. ఉన్న రాయితీలు కూడా అంతాడు అమ్ముకుందుకు అవకాశం ఉంది, అది కూడా తీసేశారు. దానికి సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చింది, హయ్యర్ పెన్షన్ వీళ్ళందరికీ ఎలిజిబుల్ ఇవ్వండి అని. అప్పుడు ఎగ్జెంప్టెడ్ అన్ఎగ్జెంప్టెడ్ అని చెప్పి క్లాజులు పెట్టారు. అన్ఎగ్జెంప్టెడ్ ఎగ్జెంప్టెడ్ అనేది తీసేసి అందరికీ వర్తించే విధంగా ఇవ్వాలి అని చెప్పి రోహిత్ దాంట్లో కేసులో ఇచ్చిన దాన్ని అమలు చేయలేదు. ఈ రోజుకి కూడా ఈ పిఎఫ్ అథారిటీస్ ఏమంటున్నాయంటే ఇప్పుడు కొత్త వాదన 22లో ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇంకొకటి ఉంది. ఆ జడ్జిమెంట్లోనేమోని మీకు వర్తించాలా వర్తించకూడదా అంటే మీ ట్రస్ట్ రూల్స్లో రాసి ఉంటేనే మీకు వర్తిస్తుంది, లేకపోతే వర్తించదు అని ఈ రోజున చెప్తున్నారు. షిప్ యార్డ్కి వర్తించదు, బిహెచ్పికి వర్తించదు, హెచ్పిసిఎల్కి వర్తించదు, లేకపోతే జింక్కి వర్తించదు అని ఎవరికీ వర్తించదు. స్టీల్ ప్లాంట్ కూడా వర్తించదని చెప్పారు. మరి మళ్ళీ ఇవాళ స్టీల్ ప్లాంట్కి వర్తిస్తుందని అంటున్నారు. అంటే ఒక రూలు పద్ధతి పాడు ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఇష్టం వచ్చిన పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ అంశాలంటే అలాగే రైల్వే రాయితీ ఉండేది మాకు సీనియర్ సిటిజన్స్, ఆ రాయితీ తీసేశారు. అలాగే మెడికల్ సదుపాయం చాలా పబ్లిక్ సెక్టార్స్లో మెడికల్ సదుపాయం వాళ్ళకి లేదు, పేరేమీ ఈడీఎల్ఐ కింద ఇస్తామని చెప్పారు. అది కూడా ఈ రోజుకి కూడా ఏమీ శాంక్షన్ చేయలేదు, ఎప్పటికీ కూడా లేదు. అందుకని మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్కి మెడికల్ సదుపాయం కల్పించాలి. అలాగే
ఈ పిఎఫ్ 9,000 కనీస పెన్షన్, 1,000 రూపాయలు కనీస పెన్షన్ అది కూడా రావట్లేదు. అందుకని కనీస పెన్షన్ 9,000 ప్లస్ డిఏ అనుసంధానం చేయాలి అని చెప్పి, అలాగే మెడికల్ సదుపాయం కల్పించాలని, ప్రయాణ ఖర్చుల్లో రాయితీలు కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఢిల్లీలో పెద్ద ధర్నా జరుగుతున్నది. దాంట్లో భాగంగానే మొత్తం దేశవ్యాప్తంగానే అన్ని పిఎఫ్ ఆఫీసుల దగ్గర కూడా ధర్నా చేయాలని చెప్పి ఒక పిలుపు అనేటువంటి ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఏదైతే ఉందో ఆ పిలుపు ఇచ్చింది. ఆ పిలుపులో భాగంగానే ఈ రోజుని మన జీవీఎంసీ దగ్గర కూడా చేస్తున్నాం. పల్నాడు జిల్లా బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. అమరావతి నుంచి క్రోసూరు వెళ్తున్న బస్సు తరగవానిపాలెం సమీపంలోకి వచ్చేసరికి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. బస్సు డ్రైవర్ అప్రమత్తమయ్యారు. బస్సులో సుమారు 10 మంది ప్రయాణికులున్నారు. అందరినీ కిందకి దించేసి మంటలను అదుపు చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మధ్యప్రదేశ్లో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. సిమెంట్ లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలుకు చెందిన 3 వేగన్లు కట్నీ జంక్షన్ వద్ద పట్టాలు తప్పాయి. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. చిన్నవాల్తేర్ పెద్దవాల్తేర్లలో జరిగిన శూలాల యాత్ర ఆధ్యాత్మికతను చాటింది. సుబ్రహ్మణ్య స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో పురవీధుల్లో శూలాల యాత్రను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చిన్నవాల్తేర్ షిరిడి సాయి టెంపుల్ నుంచి భక్తులు శూలాలు వేసుకుని ఊరేగింపుగా బయలుదేరారు. 11 రోజుల పాటు తాయి పూజ మహోత్సవాలు ముగిసిన నేపథ్యంలో పెద్దవాల్తేరు పురవీధుల్లో స్లాగులు వేసి భక్తి భావాన్ని చాటేలా ఈ ఊరేగింపు నిర్వహించారు. దేవాది దేవుని కరుణా కటాక్షాలు అందరిపైన ఉండాలని స్థానిక టీడీపీ నాయకులు పోతన్నారెడ్డి ఆకాంక్షించారు. తై పూజ మహోత్సవాల సందర్భంగా ఈరోజు షిరిడి సాయి టెంపుల్ నుంచి కూడా భక్తులు, మహిళా సోదరిమణులు స్లాగులు శూలాలు వేసుకొని చిన్నవాల్తేరు పురవీధుల నుంచి పెదవాల్తేరు పురవీధుల నుంచి కూడా ఊరేగింపుగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉందో ఇక్కడి నుంచి పెదవాల్తేరు పురవీధుల నుండి కూడా భక్తి భావాలు చాటుకొని స్లాగులు వేసుకొని ఉపన్యాసాలు చేసి మరి అలాగే 11 రోజులు కూడా నిష్టగా పూజలు ఆచరించి ఈ యొక్క దైవ కార్యం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా మరి ఆ యొక్క దేవాది దేవుడు సుబ్రహ్మణ్య స్వామి చల్లగా చూడాలని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. మధురవాడ చంద్రంపాలెం జడ్పీ హై స్కూల్లో నాంది ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలబాలికలకు భద్రతా భరోసా శిక్షణ దిగ్విజయంగా కొనసాగుతుంది. శిక్షణలో ఉన్న 457 మంది విద్యార్థినులకు స్పోర్ట్స్ కిట్స్ అందజేశారు. నాంది ఫౌండేషన్ అందించిన కిట్స్ ను ప్రధాన ఉపాధ్యాయుడు గొట్టెట్టి రవి చేతుల మీదుగా అందజేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి బాలబాలికలకు భద్రతా భరోసా శిక్షణ ఇస్తున్నామని, ఇందులో అనేక విషయాలను వారికి బోధిస్తున్నట్లు చెప్పారు. శిక్షణలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి 8,000 ఖరీదు చేసే 2 టీషర్ట్లు, సాక్స్, బూట్లు, నోట్బుక్స్, శానిటరీ ఐటమ్స్ తో కూడిన కిట్స్ అందించినట్లు చెప్పారు. ఫౌండేషన్ అభివృద్ధి కృషి చేస్తున్న సోమేష్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ హెచ్ఎం సోమయాజులు, మధుసూదనరావు, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. నాంది కిట్స్లో బుక్, పెన్స్, ట్రాక్ షూట్, షూస్ మరియు ఆడపిల్లలకు పనికొచ్చే నాప్కిన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వీటిని అందిస్తున్న నాందికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. నాంది వాలంటీర్స్ కూడా స్కూల్లో చక్కగా పనిచేస్తూ పిల్లల యొక్క లైఫ్ స్కిల్స్ పెరగడానికి, దాని ద్వారా ఆరోగ్యంగా వాళ్ళు చదువుకునే ఏర్పాటు కూడా చేస్తున్నారు.
దీనికోసం 10 డేస్ ట్రైనింగ్ క్యాంప్ కూడా పాఠశాలలోని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 6వ రోజు. మరో 4 రోజుల్లోనే ఆ క్యాంప్ కూడా ముగుస్తూ ఉంది. పిల్లలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ కిట్స్ని వినియోగించి మీ యొక్క విద్యాభివృద్ధికి. హెడ్లైన్స్ మరోసారి. ఫైళ్ల వేగాన్ని పెంచి ప్రజలకు మంచి సేవలు అందించండి. సచివాలయంలో మంత్రులు అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖ లలితాపీఠంలో శాస్త్రోక్తంగా లలితా కామేశ్వరుల కళ్యాణోత్సవాలు. పెద్ద ఎత్తున హాజరైన భక్తజనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కార్తీక్. 2 సినిమా ప్రాజెక్టులు రానున్నాయని వెల్లడి. మన్యం బంద్కు సంఘీభావంగా అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన. గిరిజన చట్టాలను కాలరాస్తే సహించమని ఆదివాసీ గిరిజన సంఘాల నేతలు హెచ్చరిక. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.